క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్టయితే హీరోలు కాంబినేషన్ ఓకే, కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుల కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్ మనకి. అవునండి, అవును. ఇప్పుడు మరి ఇందాక మీరు పేర్లు ప్రస్తావించారు, శ్రీహరి గారు, ప్రకాష్ రాజ్ గారు అని. వాళ్ళు శ్రీహరి గారు హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా సినిమాలు చేశారు. చాలా అండి, నేను చాలా చేశానండి శ్రీహరి గారు కాంబినేషన్. అసలు శ్రీహరి గారు ఉదయ్ కిరణ్ నాకు ఇప్పటికీ అది ఒక అది శ్రీహరి గారు డి సినిమా, డి ఒకటి, తర్వాత డాన్ సీను, ఆ సినిమాలు చేసేటప్పుడు ఆయన అసలు నీ కెరీర్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నేను బలరాం అనే ఒక సినిమాలో శ్రీహరి గారి బ్రదరు కలిపి చేసాం ఆ ఫైటు. ఓకే. అప్పటి నుంచి నన్ను కింద నుంచి చూసిన వాళ్ళు ఆయన ఒకరండి. ఓకే. ఆయన గ్రూపులో 10 మందిలో నుంచి ముందుకొచ్చి డైలాగులు చెప్తే డి సినిమా అదన్నీ చేసేటప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేవాడు. ఇదే గ్రోత్. నేను కూడా ఇంతకంటే దారుణమైన క్యారెక్టర్లు చేసుకుంటానే వచ్చాను. మనం తొందరపడితే రాదు, తొందరపడితే వెళ్ళిపోతాం ఇండస్ట్రీ నుంచి. మనకు వచ్చిన దాకా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కష్టమే ఫలితం ఇక్కడ. నన్ను చూశారు కదా, నాకు వచ్చింది నీకెందుకు రాదు. శ్రీహరి గారండి అసలు ఏ సినిమా చేస్తున్నా కూడా పక్కన కూర్చొని ఉంటే ఇలాగే చెప్తుండేవాడు, మోటివేషన్ అని ఆయన టైం. ఏమో సేవా కార్యక్రమం అంటే కొంతమంది సేవ చేసి పొలిటికల్గా వెళ్దాం, లేకపోతే కొంచెం టర్న్ చేసుకుందామని ఆలోచనలు ఉన్నవాళ్ళు చేస్తారనేది ఓకే కొంత ఉంది. మీకేమన్నా పొలిటికల్ ఎంట్రీ మోటివ్తో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారా, లేకపోతే ఎలా చేస్తున్నారు? ఏంటి? అస్సలు లేదండి. పైగా మనం ఇప్పుడు ఇక్కడ మీ ఇంటర్వ్యూలో, ఎస్పెషల్గా మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూస్తున్నాను. మీరు ఇప్పుడు యాజ్ ఎ గెస్ట్గా నేను ఎంత పాపులరో నాకంటే మీరు చాలా పాపులర్. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ చాలా చూస్తున్నాను నేను. సో మనకి ఇది కాకుండా ఒక 15 years నుంచి మీరు యాజ్ ఎ రిపోర్టర్గా, నేను ఆర్టిస్ట్గా ఆ ట్రావెల్ ఉంది, యాజ్ అన్ యాక్టర్గా కూడా ట్రావెల్ ఉంది. మీరు అడిగితే నేను చెప్పే అంత కాదు అది. యాక్చువల్గా అంత గొప్పగా చెప్పుకోవాల్సిన ఏమీ చేయలేదండి. కాకపోతే ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మన దృష్టికి వచ్చిన ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉండి జెన్యూన్గా మన దృష్టికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి. హోపు, ట్రస్ట్, ఫెయిత్ అండి. నమ్మకం, భరోసా, విశ్వాసంతో మనిషి బ్రతకాలి. అది కొంతమందికి మన మీద ఉంటే మనం ఇంకొంతమందికి ఏదన్నా చేయొచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఇప్పుడు చెప్పాను కదండి, మాది కందుకూరు అని. కందుకూరు టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అనేది పెద్ద ఫేమస్ అండి. మాకు ఫేమస్ కాలేజ్ తిక్కవరపు రామిరెడ్డి డిగ్రీ కాలేజ్ అనేది. దాంట్లో నేను 90లో డిగ్రీ చేశాను సార్. ఇప్పటికి 34 years అయింది మాకు డిగ్రీ అయిపోయి. ఈ మధ్యన రీసెంట్గా ఒక 8-9 years బ్యాక్ మేము అందరం గ్యాదర్ అయిపోయి మా గ్రూప్లో ఉన్న వాళ్ళం అందరం కలిసి ఒక 90 BA బ్యాచ్ అనేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసామండి. సో వాళ్ళందరూ ఇప్పుడు మా బ్యాచ్ వాళ్ళందరూ యాజ్ ఎ బ్యాంకర్స్గా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఇంకొంతమంది నాతో పాటు ఉన్నారు ఇక్కడ. తర్వాత టీచింగ్ డిపార్ట్మెంట్లో హెచ్ఎంలు గాను, ఎంఈఓలు గాను, బిజినెస్లోను బాగా వెల్ సెటిల్డ్ అండి మా గ్రూప్ అందరూ. సో వాళ్ళకి గ్రూప్ పెట్టి నేను కొంచెం పబ్లిక్ ఫిగర్గా ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీలో జెన్యూన్గా ఏదన్నా చెయ్యాలి అనే కాన్సెప్ట్లో ఇక్కడ ఏదన్నా చిన్న ఏదన్నా నీడ్ ఉన్న వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి నేను చేయటం కాకుండా, అంటే ఒక్కళ్ళని చేస్తే ఇప్పుడు మీరైనా నేనైనా సొసైటీలో పెద్ద అది ఏమి ఉపయోగపడదు, వర్క్ అవ్వదు. సో ఒక స్ట్రెంగ్త్ కావాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఉంటే వాళ్ళ నుంచి ఏమి హెల్ప్ అవుద్ది అనేది పక్కన పెడితే ఆ గ్రూపే ఒక స్ట్రెంగ్త్. సో అలా 90 BA బ్యాచ్లో మా టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదివి నాతో పాటు వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్గా అందరం మార్చుకొని ఇక్కడ ఏదన్నా కొంత అవసరమైంది నేను అక్కడ పోస్ట్ చేస్తానండి వాళ్ళకి. జెన్యూన్ కాజు ఇలా ఉంది, మనం ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకొని నేను కొంత అంటే మేజర్ ఎసెట్ నేను కొంత ఒకటి అనుకొని ఒక అమౌంట్ అనుకొని వాళ్ళ నుంచి గ్యాదర్ చేసి ఇప్పుడు ఒక 2-3 yearsగా చేస్తున్నామండి. అగ్రెసివ్గానే చేస్తున్నాము. కొంతమందికి జెన్యూన్గా డెఫినెట్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ నుంచి వాళ్ళ రిఫ్లెక్షన్ కూడా, అంటే వాళ్ళ రియాక్షన్ కూడా నేను మళ్ళా క్యాప్చర్ చేసి మా వాళ్ళకి గ్రూప్లో, ఎందుకంటే అండి చెయ్యాలి అనే మోటో పెరగాలి జనాల్లో. మనం చేసింది చిన్నదైనా అది కరెక్ట్గా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ ఏదైనా వచ్చినా చేయడానికి ముందుకు వస్తారు. ఎగ్జాక్ట్గా. దానికోసం ఇలా క్యాప్చర్ చేసి వాళ్ళకి పంపించడం, వాళ్ళు చాలా అసలు దీన్ని మనం చేస్తుంది 2% కూడా కాదు. మనం దేవుడి దయ వల్ల సొసైటీలో బాగున్నాం. ఇందాక చెప్పినట్టు నాకు ఈ లైఫ్ ఇప్పుడు కొన్ని కోట్ల మందికి మన దేశంలోనే కన్ను, కాలు, చెయ్యి సరిగ్గా లేకుండా బర్త్ అయ్యి
చూపు లేకుండా వాయిస్ లేకుండా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు అవయవాలన్నీ సక్రమంగా ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రుల వల్ల మనకి ఈ జన్మ వచ్చింది కాబట్టి అక్కడే మనం చాలా అదృష్టవంతులం. సో ఇప్పుడు ఇంక మనం ఈ స్టేజ్లో ఉండి సొసైటీలో చిన్న రికగ్నైజేషన్ ఉన్న పొజిషన్లోకి వచ్చామంటే డెఫినెట్గా మనకంటే కొంతమంది బాగలేని వాళ్ళకి చేయాలనేదే మనకి ఈ జన్మ రావడానికి కారణం అండి. బేసిక్గా మనం నమ్మాలి అది. సో అది నమ్మి వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి నేను కొన్ని సర్వీసెస్ చేస్తున్నామండి ఇప్పుడు. ఓకే. బట్ పేర్లు చెప్పే అంత గొప్పది కాదు, ఎంత గొప్పదైనా కూడా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో దాన్ని ఇంకా రానున్న కాలంలో దాన్ని ఇంకా విస్తృతంగా చేద్దాము అనేది మాకు ఉన్నది, నాకు ఉన్నదండి. దాన్ని ఇంకా పెంచుతాం డెఫినెట్గా. ఎందుకంటే మనం ఇచ్చి చూస్తేనే ఆనందం తెలుస్తుందండి. ఓకే. మనకున్న దాంట్లో కొంతవరకు ఇద్దాం అనేది బేసిక్ థింగ్ అని అందువల్ల ఆ గ్రూప్తో ఓకే చేస్తున్నామండి. ఓకే.